దువ్వాడ శ్రీనివాస్ గారు చాలా డిబేట్లకి యాజ్ ఎ పొలిటీషియన్గా మీరు అటెండ్ అయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ అంటే ఒక ఫైర్ బ్రాండ్, కానీ ఇప్పుడు అదే దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఫైర్ పుట్టింది. ఈ ఎపిసోడ్పై మీ కామెంట్ ఏంటి? దురదృష్టం సార్, బయటంతా గట్టిగా మాట్లాడి అపోజిషన్ పాత్ర గట్టిగా నిర్వహించగలిగి ఇంటి వ్యవహారానికి వచ్చినప్పుడు మాత్రం సాధారణంగా చెప్తారు పెద్దలు, ఇంత గెలిచి రచ్చ గెలవాలని. నా జీవితంలో ఇంట్లో ఓడిపోయాను సార్. చాలా దురదృష్టకరమైన సంగతి. మొన్న ప్రెస్ మీట్ లో కూడా చాలా డీటెయిల్డ్ గా అన్ని వ్యవహారాలు ప్రజలందరికీ కూడా తెలియజేశారు. నా భార్య దువ్వాడవాడి ఒక విచిత్రమైనటువంటి కోణంలో ఆమె ప్రవర్తన. 30 ఏళ్ళయింది మా వివాహ జీవితం. 30 ఏళ్ల ఈ వివాహ జీవితంలో నేను బాగున్న ప్రతిసారి, నేను విజయం ఏదైనా విజయం పొందుతున్న ప్రతిసారి కూడా అది తనకు రావాలి, ఆ ఎమ్మెల్యే టికెట్ తనకు ఉండాలి, ఆ ఎంపీ టికెట్ తనకు ఉండాలి. వ్యాపారాల్లో నేను బాగుంటే ఆ వ్యాపారం నా పేరునే ఉండాలి, నీ పేరుని ఉండకూడదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు లుంగితో వచ్చావు, షర్ట్తో వచ్చావు, నువ్వు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, నీ శక్తి ఎంత, నా వల్ల నువ్వు బ్రతకాలి, నేను నువ్వు బట్టలు కొనాలి, ఇలా కాళ్ళ కింద బ్రతకాలి అనేటట్టు అవమానం. తల్లిని కూడా 30 సంవత్సరాలు ఇంటికి తెచ్చుకోలేని దౌర్భాగ్య స్థితి. ఓన్లీ తల్లి దగ్గరికి వెళ్ళి ఒక గంట అరగంట వెళ్ళి ఉంటాను అనుకుంటే తల్లి దగ్గరికి వెళ్ళినా సరే 4 రోజుల పాటు బీభత్సమైన గొడవలు, ప్రతి రోజు గొడవే. అనే చెప్పింది 96వ సంవత్సరం, 94 నా పెళ్ళయింది. 96వ సంవత్సరంలో మా నాన్న అతన్ని విడిచిపెట్టి వచ్చేయమని చెప్పాడని. మళ్ళీ తనే చెప్పింది అతనికి ఏ అలవాట్లు లేవని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని, మద్యం సేవించడని, అలాగే జూదం ఆటని, ఇవన్నీ లేనప్పుడు మరి ఇవన్నీ నువ్వే చెబుతూ ఒక్కో స్టేట్మెంట్ లో ఒక్కో మాట ఆడుతూ మరి ఇంత దారుణంగా ఎందుకు నన్ను నడి రోడ్డుకి లాగాలి సార్? నేను ఒక్క మాట అంటాను మీ ద్వారా. కుటుంబంలో చాలా ఇబ్బందులు వస్తుంటాయి, మగవాళ్ళలో ఉంటాయి, మహిళ ఆడమనుషులో కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? భార్య భర్తలు ఇద్దరు కూడా 4 గోళ్ల మధ్య మాట్లాడుకుంటే ఈ సమస్యకి పరిష్కార మార్గం దొరుకుతుంది. తప్పులు చేసిన మగాళ్ళు ఉంటారు, తప్పులు చేసిన ఆడవాళ్ళు ఉంటారు. తప్పు చేస్తే భార్య ఏదైనా సరిగ్గా ఉండలేదు అని అనిపిస్తే అది గుండెల్లో పెట్టుకుని భరించేవాడే భర్త. భర్త ఏదైనా తప్పు చేస్తే భార్య అతన్ని సరిదిద్దుకొని 4 గోడల మధ్య మాట్లాడుతుంటేనే భార్య. మరి దువ్వాడ వాణిలాగే అందరూ మహిళలు అనుకుంటే భారతదేశంలో ఏ భారత స్త్రీ కూడా, భారత స్త్రీకి నా పాదాభివందనాలు. ఇన్ని కుటుంబాలు నిలబడ్డాయంటే ఈ దేశంలో వాళ్ళు ఎన్నో ఓర్పు సహనాలతో సమస్య వస్తే 4 గోళ్ల మధ్య చర్చించుకునే విధానంతో ఈ భారతదేశంలో వివాహ వ్యవస్థలు నడుస్తున్నాయి తప్ప ఈమెలాగే ఆలోచిస్తే నాలా ఒక్క మగాడని ఉండగలుగుతాడా సార్ ఈ కుటుంబంలో? ఎక్కడైనా అన్యాయం, ఇంత అన్యాయమా సార్? ఏదైనా విషయం ఉంటే బహిరంగంగా మాట్లాడటమే సార్, ఇది దాడులు లేదు సార్. సార్ ఇప్పుడు 2003లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నేను అప్పుడప్పుడే రాజకీయాల్లోకి రావటం, 2000లో వచ్చాను. పాదయాత్ర నేను బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశాను మా ఏరియాలో. వారేమో వచ్చి నీవు 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయని ఎర్రనాయుడు మీద నాకు టికెట్ ఇచ్చారు సార్. టికెట్ ఇచ్చిన మరుక్షణమే ఈ రాఘవరావు, వాణి తండ్రి వాణి ఇద్దరు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ టికెట్ మాకివ్వండి, మాకివ్వకపోతే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని ఆయన ముందు పెట్టారు. ఆయన ఈ విషయాలను ఆలోచించి, శ్రీనివాస్ ఈసారి తప్పుకో, నీకు ఇంకో రకంగా నేను చూస్తానులే, ఇచ్చేద్దాం నీ మామ అడుగుతున్నాడని నాకు సార్ అన్నాడు. అలాగే సార్ అనేసి వాళ్ళే టికెట్ తీసుకున్నారు. ఇది 2024. ఈ మధ్యలో నేను ఒకసారి ఎంపీగా 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మొన్న 24లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ఆ టికెట్ నాకు ఇస్తారా లేదా, ఇవ్వకపోతే నేను ఉరేసుకుంటాను, నాకు విడాకులు కూడా ఇచ్చేయండి అని అధిష్టానం ముందు ఒత్తిడి తెచ్చి, ఆ ఒత్తిడి తెచ్చినప్పుడు నేను అధిష్టానానికి మాట్లాడి అన్నకి రిక్వెస్ట్ చేసి ఆ టికెట్ తనకే ఇచ్చేద్దామని చెప్పి ఆ టికెట్ కూడా తనకి నేనే నా 25 సంవత్సరాల కష్టాన్ని 100 మెట్లు దిగి దువ్వాడ వాణి పోటీ చేస్తుందని నేను ప్రకటించాను సార్. ఎందుకు ప్రకటించానో తెలుసు సార్? తనైతే ఏంటి, నేనైతే ఏంటి, కుటుంబం 30 ఏళ్లుగా జరిగిన బాధలన్నీ గుండెల్లో దాచుకున్నాను సార్. ఏనాడు ఎవరికి బయటికి చెప్పలేదు. అంటే చివరికి మీరే పోటీ చేశారు కదా. అంటే తనకు ప్రకటించినటువంటి టికెట్ లో గ్రాఫ్ బాగా తగ్గిపోయింది సార్. 8 నెలల్లో తగ్గిపోయిన తర్వాత మళ్ళీ జనవరిలో 12 నన్నే నిర్ణయించి నేనే పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి మాకు అధిష్టానం నిర్ణయం మేరకు చేయాల్సి వచ్చిన అవసరం వచ్చింది సార్. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దువ్వాడ వాణి
రాఘవరావు ఇద్దరు తండ్రి కూతుర్లు అచ్చెన్నాయుడుతో మాట్లాడి తెలుగుదేశానికి మద్దతు చేశారు సార్. దువ్వాడ శ్రీనివాసన్ అంటే భర్తని అల్లుడిని ఓడించాలని మరి అచ్చెన్నాయుడికి చేశారు. ఇక్కడ ఎవరికి అడిగినా మీకు టెక్కల్లో చెప్తారు ఈ మాట. ఆల్రెడీ మీకు రిపోర్ట్స్ ఉంటాయి. అంత ఘోరంగా ప్రవర్తించి బహిరంగపరిచి నా జీవితాన్ని నాశనం చేశారు సార్. ఈ కారణాల వల్ల బయటికి చెప్పుకోలేనివి, చెప్పకూడనివి, మధ్యలో పిల్లల్ని కూడా వాళ్ళ మనసులు మార్చేసి నా మీద దాడి చేసే విధంగా, నన్ను అడిగే విధంగా, నన్ను ప్రశ్నించే విధంగా నా పిల్లలు ఆణిముచ్చారు సార్. బంగారం ఇద్దరు తల్లుల్ని కూడా బ్రహ్మాండంగా చిన్నప్పటి నుంచి వాళ్ళ గుండెల మీద పెట్టి పోషించి పెంచాను సార్. ఓకే, ఉన్నతంగా చదివించాలి, ఒక ఉన్నత స్థాయి వాళ్ళని డాక్టర్స్ చేశాను సార్. పెద్ద కూతుర్ని కూడా ఘనంగా వివాహం చేశాను సార్. రెండో కూతురికి పీజీ చేసి రెండో కూతురు కూడా వివాహం చేయాలి. అదే